బెజవాడ ఎయిర్పోర్ట్ కళకళలాడిపోతుంది. విమానాలకు ఖాళీ దొరకట్లేదని చెప్పాలి. కంటిన్యూగా ప్రతిదీ కూడా నిండుగానే వస్తుంది, ఖాళీ సీట్లు దొరకట్లేదు. చంద్రబాబు రావడంతో ఆ మార్పు ఆరంభమైంది. అట్నుంచి ఇటు వచ్చేటటువంటి వాళ్ళు, ఇట్నుంచి అటు వెళ్ళే వాళ్ళతో నిండిపోతుంది. ఇప్పుడు తాజాగా కొత్త రూట్లకి ఫ్లైట్లు, ఇదివరకు జగన్ సర్కార్ పెద్ద పట్టించుకోలేదు కొత్త సర్వీసుల గురించి. ఇప్పుడు ముంబై టు గన్నవరం సర్వీసులు నడిపేందుకు మరో ఎయిర్లైన్ సంస్థ ముందుకు వచ్చింది. మొన్న మధ్యన ఒకటి వచ్చింది. ఇప్పుడు విజయవంతంగా సర్వీసులు అది నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇండిగో కూడా ముందుకు వచ్చింది. ఆగస్టు 16 నుంచి ఇండిగో కూడా ముంబై గన్నవరం మధ్యన ఫ్లైట్స్ బుక్ చేయడం ప్రారంభించింది. 180 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగినటువంటి ఎయిర్బస్ A320 విమానాన్ని వినియోగించబోతున్నారు. ఇది ముంబై నుంచి రోజు సాయంత్రం 6:30కి బయలుదేరి రాత్రి 8:20 కల్లా గన్నవరం చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి రాత్రి 9కి బయలుదేరి 11 కల్లా ముంబై చేరుకుంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రారంభ టికెట్ ధరలు ముంబై నుంచి విజయవాడకు 3,645, విజయవాడ నుంచి ముంబైకి 3,712గా నిర్ణయించారు. దీంతో ముంబైతో పాటు గల్ఫ్, UK, USA విదేశాలకు వెళ్ళే ప్రయాణికులకి ఇది సులువైన కనెక్టివిటీ అవుతుంది. మరొక పక్కన చూస్తే చెన్నైకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ రెడీ చేస్తోంది. చెన్నై నుంచి విజయవాడకు త్వరలో చౌకధరల విమాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభించబోతుంది. ప్రస్తుతం ఈ రూట్లో ఇండిగో మాత్రమే సర్వీసులు నడుపుతోంది. కొత్త సర్వీసులకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో ప్రకటించబోతుంది. తద్వారా వరుసపెట్టి అటు ముంబై, చెన్నై వీటన్నిటికీ ఉంది. ఇక శ్రీలంక, తర్వాత మన థాయిలాండు అట్లాంటి వాటికి కూడా పెడితే బాగానే ఉంటుంది.